టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా? హార్ట్ స్ట్రోక్ అంటే అండి జనరల్గానే పేరెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింటే చిన్న వయసులో పిల్లలందరూ, అదే లేడీస్కి ఒకవేళ షుగర్ వచ్చిందినా లేదంటే పేరెంట్స్కి హార్ట్ అటాక్ ఉన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు పెళ్లిలో బారాత్ జరిగేటప్పుడు ఆ సౌండ్ వల్ల చనిపోవడం ఇలా జరుగుతుంది. ఎందుకు అసలు ముందు ఇండికేషన్స్ అనేవి రావా? హార్ట్ అటాక్ అనేది ఒక 60 years 70 years 70% బ్లాక్ వచ్చిన తర్వాతనే మనకు నొప్పో ఆయాసమో బయటపడుతుంది. అంతవరకు మనకి హార్ట్ స్ట్రోక్ అని అనిపించిన వెంటనే మన స్వతహాగా పేషెంట్కి ఏం చేస్తే వాళ్ళని మనం హాస్పిటల్ వరకు సేఫ్గా తీసుకెళ్ళొచ్చు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదైనా మంట కానీ నొప్పి కానీ ఏదో వెయిట్ పెట్టినట్టు కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా స్టంట్స్ వేసిన తర్వాత ఆ పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్టెంట్ అయిపోయింది అంటే మొత్తం అయిపోయింది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనుకుంటాడు. బట్ హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. జనరల్గా మనం ఎక్కడైనా పెళ్ళిలో చూసినా లేకపోతే ఏదైనా మండపాల దగ్గర చూసినప్పుడు కూడా మనకి ఆ సాంగ్స్ వల్లనే లేకపోతే ఆ సౌండ్ వల్లనో సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. అసలు ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది? అదేవిధంగా ఈ రోజులలోనైతే ముఖ్యంగా ఏజ్తో సంబంధం లేకుండా ఎందుకు వస్తుంది? అదేవిధంగా ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మనకేమైనా సిమ్టమ్స్ వస్తాయా? వీటిని ఎలా గుర్తించవచ్చు? ఇవన్నీ విషయాలపైన కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ ఆఫ్ హైటెక్ సిటీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఏంటి అని అంటే మనకి ఈ హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా? అంటే హార్ట్ స్ట్రోక్ అంటే అండి జనరల్గానే మనం హార్ట్ స్ట్రోక్ రావడానికి రీజన్స్ ఉంటాయండి. కొద్దిగా రీజన్స్ మనం మార్చలేనివి, కొద్దిగా మనం మార్చగలిగినవి. అంటే మార్చలేనివి ఏంటంటే పేరెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింటే చిన్న వయసులో పిల్లలందరికీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్కి లేదు బ్రదర్కి 55 years ముందు వచ్చిన, మదర్ ఆర్ సిస్టర్ బిఫోర్ 65 years హార్ట్ ప్రాబ్లం అంటే స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ అయినా కానీ, లేదు హార్ట్లో బ్లాక్స్ ఉందని తెలిసినా కానీ, లేదు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ, లేదు వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి వేరే విధంగా వైద్యం చేసినా కానీ, ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ 55 years ముందు జెంట్స్కి 65 years ముందు లేడీస్కి వచ్చింటే వాళ్ళు పిల్లలకి ముందుగానే రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. త్రూ హెరిడిటరీ అది మనం మార్చలేము. అంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుసుకొని మనం చాలా పద్ధతిగా ఉండాలి. అది ఒకటి. రెండోది ఏషియన్స్, అంటే మనం కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్ ఏషియన్స్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు షుగరు, బీపీ ఇవి రెండు ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ అందువల్ల రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ వల్ల వచ్చినా దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఏషియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే జెంట్స్కి అనేది ఏ ఏజ్లోనైనా హార్ట్ అటాక్ రావచ్చు. 20 దాటిన తర్వాత ఏ ఏజ్లోనే రావచ్చు. బట్ లేడీస్కి జనరల్గా మెనోపాస్ వచ్చినంత వరకు దే ఆర్ రీజనబ్లీ సేఫ్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా సేఫ్గా ఉంటారు. అదే లేడీస్కి ఒకవేళ షుగర్ వచ్చిందినా లేదంటే పేరెంట్స్కి హార్ట్ అటాక్ ఉన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వాళ్ళకు కూడా 30-40లో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేడీస్కి జనరల్గా 50 years ముందు రావడానికి ఛాన్సెస్ తక్కువ అన్నట్టు. ఇవి మనం మార్చలేనివి. మనం వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ చేంజ్, మనం మార్చగలుగుతున్నామంటే ఒకటి స్మోకింగ్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవడం, ఇవన్నీ మనం మార్చగలిగినవి. బట్ ఇప్పుడు కరెంట్ సినారియోలో 60-70% ఆఫ్ హార్ట్ అటాక్ ఈ 7-8 ఫ్యాక్టర్స్ వల్లనే జరుగుతుంది. పేరెంట్స్ దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం వచ్చినా మనం అది మనకు రాకుండా చూసుకోవచ్చు. ఎలా అంటే మన లైఫ్ స్టైల్ ద్వారా. అది మనం చేయట్లేదు. సో ఇప్పుడు కరెంట్ సినారియోలో ఎందుకు హార్ట్ అటాక్ ఎక్కువ అవుతుందంటే స్మోకింగ్ మెయిన్గా చాలా ఎక్కువైపోయింది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఎర్లీ ఏజ్లో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేస్తున్నది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కంట్రోల్లో పెట్టుకోవట్లేదు. ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్ ఇన్ యంగర్ ఏజ్. సో సార్, ఇప్పుడు వస్తున్నటువంటి హార్ట్ స్ట్రోక్స్ అంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సెకండ్ టైం, థర్డ్ టైం వస్తే చాలా
ఇబ్బంది ఉంటుంది, లేకపోతే పర్సన్ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని కొన్ని ఇండికేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే, అంటే మనం కొన్ని సినారియోస్లో కూడా చూసాం, డాన్స్ వేస్తూ చనిపోవడం, లేదు అంటే పెళ్లిలో బరాత్ జరిగేటప్పుడు ఆ సౌండ్ వల్ల చనిపోవడం, ఇలా జరుగుతుంది. ఎందుకు అసలు ముందు ఇండికేషన్స్ అనేవి రావా? అంటే ముందు కాలంలో హార్ట్ అటాక్ అనేది ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్లో వచ్చేది. అంటే బ్లాక్ అనేది ఒక 30 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి ఒక 20% నుంచి అది 50% రావడానికి ఒక 10 ఇయర్స్ అవుతుంది. 70% కావడానికి ఒక 20 ఇయర్స్ పడుతుంది. సో ఒక 30-35 ఇయర్స్లో బ్లాక్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఒక 60 ఇయర్స్, ఒక 20-25 ఇయర్స్లో అది 70% దాకా వస్తుంది. 70% బ్లాక్ వచ్చిన తర్వాతనే మనకు నొప్పో ఆయాసమో బయటపడుతుంది. అంతవరకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఆ 70% స్లోగా గ్రో అవుతుంది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే వేరే రక్తనాళాలు, మనకు మొత్తం 3 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. లెఫ్ట్ సైడ్లో ఉండే మేజర్ రక్తనాళం బ్లాక్ ఉందంటే రైట్ సైడ్ ఉండే రక్తనాళంకి అర్థమవుతుంది. అక్కడ ఒక బ్లాక్ అనేది మెల్లగా డెవలప్ అవుతుంది. మనం ఏనాడైనా క్లోజ్ కావచ్చు అని నేచురల్గానే చిన్న బ్రాంచెస్ వచ్చి దానికి సప్లై ఇస్తుంది అనమాట. అప్పుడు అది 80% 90% అయ్యి ఒకరోజు క్లోజ్ అయినప్పుడు అటాక్ అనేది పెద్ద మేజర్గా ఉండదు. మేజర్ అటాక్ వచ్చినా వాళ్ళు మోస్ట్లీ బతికిపోతారు. ఎందుకంటే ఇక్కడి నుంచి సప్లై వస్తుంది కాబట్టి 100% ఏరియాలో ఆల్రెడీ 50% సప్లై ఉంది. ఓన్లీ 50% మాత్రమే కట్ ఆన్ అయింటారు యాక్చువల్గా. ఇది అప్పుడు ముందు కాలంలో మీరు చెప్పినట్టు ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్ అని. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ అటాక్లోనే కొలాప్స్ అవుతున్నారంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్లోనే బ్లాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మన లైఫ్ స్టైల్ బట్టి 20-25లోనే వీళ్ళు అవుట్ సైడ్ ఎక్కువ తినడం వల్ల, స్మోకింగ్ వల్ల ఈ బ్లాక్ అనేది 20-30% దాకా ఉంటుంది. ఆల్రెడీ ఒక 25 ఇయర్స్ ఉండే మనిషికి 20-30% బ్లాక్ అనేది వచ్చేసి ఉంటుంది. డ్యూ టు నేను చెప్పిన ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, లేదా పేరెంట్స్కి బ్లాక్ ఉంటాయి. ఈ 30% బ్లాక్ అనేది మనం లైఫ్ స్టైల్ బాగలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిగరెట్స్ ఒకతను స్మోక్ చేస్తున్నాడు, లేదు రోజు బయట తింటున్నాడు, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ తింటున్నాడు, లేదు ఓవర్ వెయిట్ ఉంటున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఈ బ్లాక్ 30% అనేది ఒక అన్బాయిల్డ్ ఎగ్ లాగా ఉంటుంది. అన్బాయిల్డ్ ఎగ్ అంటే లోపల ఎల్లో ఉంది, అది కొలెస్ట్రాల్ అనుకోండి. ఆ కవరింగ్ అనేది చాలా థిన్ ఉంటుంది. అన్బాయిల్డ్ ఎగ్ మీరు అట్లా పడేస్తే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అలా మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ, డ్యాన్స్ కానీ, మీరు చెప్పినట్టు అలాంటి ఫంక్షన్లు చేసేటప్పుడు బాడీలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్లో ఏమవుతుందంటే ఆ కవరింగ్, ఆ వైట్ కోటింగ్ ఎగ్ అంటే అది బ్రేక్ అయిపోతుంది. ఆ లిక్విడ్ బయటకు వస్తుంది, బ్లడ్ సెల్స్ పోతుంటాయి కదా, అవి కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు వితిన్ సెకండ్స్లో ఒక 10 మినిట్స్ ముందు 30% బ్లాక్ ఉండే మనిషికి ఇప్పుడు 100% బ్లాక్ వచ్చేస్తుంది. 30% కొలెస్ట్రాల్, 70% క్లాట్, బ్లడ్ క్లాట్ వచ్చిన వెంటనే హార్ట్ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా 100% ఒకే రోజు ఒక 10 సెకండ్స్లో అయినప్పుడు అటువైపు రక్తనాళం అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్రాంచెస్ ఏమి ఉండవు, అక్కడ సప్లై ఉండదు. సో ఎంటైర్ 100% ఆఫ్ ద పార్ట్, అది మేజర్ రక్తనాళం సప్లై చేసే ఏరియా మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోతారు. సో ఒక 30% బ్లాక్ అనేది సడన్గా పగిలిపోయి 100% కావడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇది స్టాప్ చేయలేమంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 20 నుంచి 25 వరకు స్మోకింగ్ అనేది చేస్తున్నాడు. సడన్గా ఒకరోజు సరే మనం చేయకూడదు, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలని అనుకుని ఇఫ్ ఈ స్టాప్ స్మోకింగ్ స్టాప్ చేసేస్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ మెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు, మంచి లైఫ్ స్టైల్ పాటిస్తున్నాడు అంటే ఈ 30% అనేది అన్బాయిల్డ్ ఎగ్ లాగా ఉంది కదా ఇప్పుడు లిక్విడ్, అది బాయిల్డ్ ఎగ్ లాగా అయిపోతుంది. జస్ట్ బాయిల్డ్ ఎగ్ ఇమాజిన్ చేసుకోండి, మీరు అట్లా త్రో చేస్తే కూడా షేప్ మారుతుంది, బ్రేకేజ్ ఉండదు, ఆ వైట్ అనేది థిక్ అయిపోతుంది బాయిల్. అలానే ఇది కూడా కవరింగ్ అనేది చాలా థిక్ ఉంటుంది, లోపల లిక్విడ్ అనేది ఒక థిక్ అయిపోతుంది. మీరు ఎంత డ్యాన్స్ చేసినా ఏం చేసినా అది అంత ఈజీగా పగిలిపోదు. అంటే ఇట్ కెన్ గ్రో ఓవర్ 20 ఇయర్స్లో మెల్లగా గ్రో అయ్యి ఆయన 55 ఉండేటప్పుడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కానీ సడన్గా అది క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. అది అడ్వాంటేజ్ ఆఫ్ చేంజింగ్ లైఫ్ స్టైల్. అంటే 30% బ్లాక్ ఉన్న మనం లైఫ్ స్టైల్ మెల్లగా చేంజ్ చేసుకుంటే ఇది స్టెబిలైజ్ అయిపోతుంది, మెల్లగా గ్రో అవుతుంది, లేదా గ్రో కాకపోవచ్చు. బట్ ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే ఆ 20% 30% అనేది ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు 70% కన్నా ఎక్కువ ఉంటేనే సిమ్టమ్స్ ఉంటుందండి. అంటే ఒక అతనికి 30% ఉంది, 40%, 50%, 10 ఫ్లోర్స్ ఎక్కగలుగుతారు, 10 కిలోమీటర్స్ పరిగెత్తగలుగుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫిట్ పర్సన్ అనుకుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల మేబీ ఆయన స్మోక్ చేసవచ్చు, పేరెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు, ఆయన బాగానే ఫిట్ ఉండవచ్చు అవుట్ సైడ్, బట్ ఈజ్ గోయింగ్ టు ఈట్ అవుట్ సైడ్ ఎక్కువ. అప్పుడు ఈ 30% బ్లాక్ అనేది లోపల డెవలప్ అవుతూ వస్తుంది కదా, అది ఎనీ టైమ్ ఇట్ కెన్ రప్చర్. సో 70% వచ్చిన వెంటనే అప్పుడే మనకు తెలుసు సిమ్టమ్స్. సో 70% రానంత వరకు నోబడీ కెన్ ఫైండ్ అవుట్. అంటే అది తెలుసుకోకుండా మనం మంచిగా ఉండాలంటే ఆ బ్లాకే రాకుండా చూసుకోవడం మంచిది. అది మన లైఫ్ స్టైల్ మీద ఉంది. అప్పుడు బ్లాక్ ఏది ఉన్నా అట్నే ఆగిపోతుంది, లేదా మెల్లగా ఓవర్ 20-30 ఇయర్స్లో అది గ్రో కావచ్చు.
సో సార్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఇదేంటంటే హార్ట్ వెయిన్స్లో బ్లాకేజెస్ అనేవి వస్తున్నాయని. ఈ బ్లాకేజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదే. సో హార్ట్‌కు పోయే రక్తనాళంలో బ్లాక్ అనేది ఇప్పుడు కరెంట్ స్టడీస్ ప్రకారం 2 ఇయర్స్‌లో స్టార్ట్ కావచ్చు. అంటే బేబీ 2 ఇయర్స్‌లో ఉండేటప్పుడే బ్లాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా 0.005% లాగా. ఆ పాప ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ వచ్చినప్పుడు రోజు చిప్స్ ప్యాకెట్ తినేసి, అంటే మూవీ వాచ్ చేసుకొని ఒకే చోట కూర్చొని టీవీ చూసుకొని ఇలానే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ కలిపి ఒక 15 ఇయర్స్ వరకు అలానే లైఫ్ స్టైల్ ఉందనుకోండి. అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఎక్కువ ఫ్రైడ్ ఒక ఐటమ్స్, దగ్గరే కూర్చొని సెటిల్డ్గా ఉండడం, ఒక హెల్దీ ఫుడ్ లేకుండా జంక్ ఫుడ్ ఇలాంటిది ఎక్కువ తీసుకునే అలవాటు ఉందనుకోండి, బై ఒక 5%, 7% వరకు బ్లాక్ ఈజీగా వచ్చేయచ్చు ఒక 15 ఇయర్స్ లోపల. అదే పాప నెక్స్ట్ కాలేజీకి వెళ్తుంది, ఒక బాయ్ గర్ల్ ఎవరో ఒకరు కాలేజీ వెళ్తున్నారు, ఒక 15-20 ఇయర్స్ వాళ్ళకి వచ్చేటప్పుడు ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వాళ్ళు స్మోకింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ అనేది 7-10% నుంచి టకటకటకటకని ఒక 35%, 40% అనేది 2025లోనే వచ్చేస్తుంది. సో మన లైఫ్ స్టైల్ డిసైడ్స్ బ్లాక్ డెవలప్మెంట్ 90% ఆఫ్ ద కేసెస్లో. ఓన్లీ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు వాళ్ళకి మనం ప్రాపర్గా ఉన్నా కూడా బ్లాక్స్ డెవలప్ కావచ్చు, బట్ లేట్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్కి బ్లాక్ ఉంది, ఫాదర్ ఒక 40 ఇయర్స్లో హార్ట్ అటాక్ తోటి పోయారు, ఫాదర్ వాళ్ళు బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ స్టెంట్ అయ్యింది. ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే స్మోకింగ్ లేకపోయినా, షుగర్ బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నా, ఏమీ లేకుండా కూడా వాళ్ళు లేకుంటే కూడా వాళ్ళకి బ్లాక్స్ అనేది వచ్చేస్తుంది. బట్ వాళ్ళకి 5%, 10% అలా వస్తుంది. బట్ బికాస్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఆయన చేయడం వల్ల ఆ బ్లాక్ అనేది మెల్లగా పెరుగుతుంది, కానీ సడన్గా పగిలిపోదు. ఇట్ విల్ బికమ్ లైక్ బాయిల్డ్ లాగా అవుతుంది, ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ బాగుంది కదా. సో ప్రాబబ్లీ ఆయన 70-60 ఇయర్స్ వరకు కూడా బాగానే ఉండవచ్చు. లేదు ఏదో ఒక రోజు నొప్పి నాకు వస్తుందని ఓపీలో వెళ్తారు, కానీ ఎమర్జెన్సీకి వెళ్ళరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు. సో మన లైఫ్ స్టైల్ మంచిగా ఉంటే ఫ్యామిలీలో అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా మనం మేజర్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. మన పర్పస్ మేజర్ అటాక్ రాకూడదు. అంటే బ్లాక్ ఉండవచ్చు, ఏమైనా ఓపీలో పోయి చూపించుకొని నాకు ఒక 1 మంత్ నుంచి నొప్పి వస్తుందని మీరు చెప్పడం జరగవచ్చు, అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు, బ్లాక్ ఉంటుంది, అది ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే అప్పుడు లైఫ్ పోదు. బట్ సడన్గా జరిగేటప్పుడు మీకు తెలియదు కదా. అలా సడన్గా మేజర్ హార్ట్ అటాక్ జరగకుండా ఉండాలంటే ఫ్యామిలీలో అందరికీ ప్రాబ్లం ఉన్నా మన లైఫ్ స్టైల్ బాగుంటే 90% వరకు మనం ఆపవచ్చు. వీ కెన్ స్టాప్ ఇట్. ఎందుకంటే సడన్గా క్లోజ్ కావడం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల ఆ లిక్విడ్ లాగా ఉంటుంది. అది సాలిడ్ లాగా ఎప్పుడు అవుతుంది? ఇదన్నీ నేను చెప్పినవన్నీ చేసేటప్పుడు సాలిడ్ లాగా అవుతుంది. సో సార్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది పెద్దలు కానీ అంటూ ఉంటారు కదా, లైక్ ఎక్కువ ఆలోచించడం వల్ల హార్ట్లో నొప్పి వస్తుంది అని అంటారు. ఈస్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ బ్రెయిన్? అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ అంటే ఉందండి. అది ఎలా అంటే మనం ఎక్కువ స్ట్రెస్లో ఉండేటప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అంటే కార్టిజాల్ అంటే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్. ఆ స్ట్రెస్ అనేది బయట మనకు కనపడాలని అవసరం లేదు. అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, లేదు లాస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఉండవచ్చు. కొద్దిమంది అందరూ బయట చెప్పుకోరు, దే విల్ అండర్గో ప్రెషర్ ఇన్సైడ్. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు అలాంటి హార్మోన్స్ వల్ల ఈ 30-40% బ్లాక్ ఉంది కదా, అది సడన్గా పగిలిపోయి హార్ట్ అటాక్ రావచ్చు. సో ఎనీ స్ట్రెస్ క్యాన్ రిజల్ట్ ఇన్ హార్ట్ అటాక్. బట్ వాళ్ళకు బ్లాక్ అనేది ఉండాలి ముందు. ఒక 20-30% బ్లాకే లేకుండా 0% ఉండేది వెరీ వెరీ రేర్. ఆ 20-30% బ్లాక్ ఎక్కడి నుంచి వస్తుంది? మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. ఒక పర్సన్కి స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, బట్ బ్లాక్ అనేది రావడానికి ఛాన్స్ తక్కువ. బ్లాక్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల బ్లాక్ వస్తుంది. ఆ బ్లాక్ రప్చర్ కావడం అనేది మన స్ట్రెస్ వల్ల అవుతుంది. అది స్ట్రెస్ మెంటల్ ప్రెషర్ కానీ ఉండవచ్చు, ఫిజికల్ ప్రెషర్ ఉండవచ్చు. ఫిజికల్ ప్రెషర్ అంటారా, సంబడి జిమ్కి ఎప్పుడు పోయింది లేదు, సడన్గా నేను ఒకే రోజు భయంకరంగా హెవీగా చేస్తానని ఎగ్జర్షన్ చేయడం ఒకటి. లేదు మీరు చెప్పినట్టు ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ వాళ్ళు ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు ఎంతవరకు వాళ్ళు చేస్తున్నారనే వాళ్ళు మర్చిపోతారు. బియాండ్ దేర్ కెపాసిటీ దే విల్ కీప్ ఆన్ డాన్సింగ్ కంటిన్యూస్లీ. చేసేటప్పుడు దట్ టైం ప్రెషర్ క్యాన్ హ్యాపన్. ఆ ప్రెషర్లో ఇది రప్చర్ కావచ్చు. లేదు సడన్గా ఎప్పుడు మనం పార్టిసిపేట్ రన్నింగ్ చేసింది లేదు, సడన్గా మ్యారథాన్లో పోయి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం విదౌట్ ప్రాపర్ ప్రిపరేషన్, అలాంటి టైంలో ఇది రప్చర్ కావచ్చు. సో ఇలా అన్ప్రిపేర్డ్గా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, లేదు అన్యూజువల్ స్ట్రెస్కి గురైనప్పుడు డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో బేసికలీ ఏంటి అని అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో జిమ్స్లలో కూడా జిమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా చనిపోతున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మనం చూసాం, ఎక్కువ ఎవరైతే జిమ్ అడిక్టెడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సడన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారని. సో వాళ్ళలో ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చనిపోతున్నారని
అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల అది ఏదైతే వే ప్రోటీన్ తీసుకుంటారో వాటి వల్ల అవుతుండొచ్చు అని మరి కొంతమంది అంటున్నారు. అసలు ఇందులో ఏది కరెక్ట్? చెప్తాను చూడండి. వే ప్రోటీన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ అండి. బేసికలీ ఆ మజిల్ మాస్ పెంచుకోవడానికి ద అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, మీట్స్ కన్జంప్షన్, సాచురేటెడ్ వాళ్ళు ఎంత తీసుకుంటారు, దట్ ఈస్ అన్కంట్రోల్డ్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మజిల్ పెంచుకోవడం ప్రయారిటీ. అది స్టీరాయిడ్ వల్ల ఉండవచ్చు, కావాల్సింది కన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవచ్చు. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కావాల్సిన కన్నా ఎక్కువ క్యాలరీస్ లోపల పోయేటప్పుడు వాళ్ళకి బ్లాక్స్ అనేది డెవలప్ అవుతుందండి. అది 20%, 30% ఉండవచ్చు. అలాంటి వాళ్ళే నేను చెప్పినప్పుడు అన్యూజువల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆల్రెడీ వచ్చిన బ్లాకే పగిలిపోతుంది యాక్చువల్గా. ఇది మీరు జిమ్కి పోవడం వల్ల జరిగే విషయం కాదు. జిమ్కి పోయేటప్పుడు అది బయటపడుతుంది. బికాస్ మీరు అన్ప్రిపేర్డ్ ఇది ఉండొచ్చు. మీరు ఇదే డిసిప్లిన్డ్గా స్టెప్ బై స్టెప్ పోయేటప్పుడు మీకు స్మోకింగ్ లేదు, షుగర్ బీపీ లేదనుకో, కొలెస్ట్రాల్ లేదు, ఒకవేళ షుగర్ బీపీ ఉన్నా నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను, కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకుంటున్నాను, చాలా డిసిప్లిన్ లైఫ్ చేస్తున్నాను, జిమ్కి స్టెప్ బై స్టెప్ జిమ్కి వెళ్ళి చేస్తున్నానంటే అలాంటి వాళ్ళకి రావడానికి ఛాన్స్ వెరీ వెరీ లెస్. ఇట్ ఈస్ బికాస్ మనం సడన్గా ఓవర్ నైట్లో మనం ఇదైపోవాలని అనుకొని మనం అవసరం లేకుండా బాడీని పెంచుకోవడం అన్నట్టు యాక్చువల్గా. అంటే హెల్తీగా మంచిగా హార్ట్ మంచిగా ఉండాలంటే మనం చేయాల్సినది ఏంటంటే 30 to 45 మినిట్స్ పర్ డే, 35 మినిట్స్ పర్ డే, 5 days ఇన్ ఏ వీక్. వాకింగ్ కానీ, వాకింగ్ మధ్యలో జాగింగ్ 2 కలిపి కానీ, లేదు స్విమ్మింగ్ కానీ చేయాల. 2 days ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ పుషప్స్ కానీ, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని. ఆ ఎక్సర్సైజ్ ఒక 15-20 మినిట్స్ వారానికి 2 సారి. సో 30 to 45 మినిట్స్ ఆఫ్ aerobic ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ స్విమ్మింగ్, ఒక 15 మినిట్స్ మజిల్ పుషప్స్. ఇవి 2 చేస్తేనే 95% ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ అండి. ఇది మోర్ దెన్ ఎనఫ్. మనం ఇది చేయకుండా ఇంకా సడన్గా అనుకుని ఒక 1 day పోయి మొత్తం చేయడం అని 1 month చేయడం, సడన్గా ఒక 2-3 months ఏం చేయకుండా ఉండడం, అది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు ఫాలో అవర్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్. నేను ఒక 20 minutes చేస్తానంటే డైలీ చేస్తాను, అలా పెట్టుకోవాలా. ఐ విల్ డూ. వర్షం ఉన్నా లేకపోయినా ఒక 15-20 minutes చేస్తాను. ఒకరోజు మార్నింగ్ చేయలేదా ఈవినింగ్ చేస్తాను, ఒకరోజు స్కిప్ అయిందా ఇంకొక రోజు ఒక 10 minutes పెంచుకుంటాను. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హార్ట్ విల్ బి ప్రొటెక్టెడ్. మీరు 2-3 hours ఎక్కువ చేయడం వల్ల హార్ట్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అని అనుకుంటే అది రాంగ్. దట్ మే నాట్ బి గుడ్ ఫర్ ద హార్ట్. అలా సార్ కొంతమంది వాక్ చేస్తున్నప్పుడు ఈజీగా ఆయాస పడిపోతూ హార్ట్ బీట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో హార్ట్ పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అది ఏంటంటే అండి, ఇప్పుడు ఒకరు రోజు ఒక 3 kilometers వాక్ చేస్తున్నారు, కంఫర్టబుల్గా ఉన్నారు. లాస్ట్ ఒక 2 weeks నుంచి వాళ్ళకి ఒక 3 kilometers కాదు, ఒక 1/2 kilometer పోయినప్పుడే అలా ఆయాసం వస్తుంది. లేదు వాళ్ళకి ఇక్కడ పట్టేసినట్టు ఏదో బరువుగా ఉండవచ్చు, మంటగా ఉండవచ్చు, సమ్టైమ్స్ గొంతు నొప్పి ఉండవచ్చు, లేదు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, ఇక్కడ ఒక డిస్కంఫర్ట్ ఉండవచ్చు. ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా అది వాకింగ్ చేసేటప్పుడు, అంటే నేను వాకింగ్ చేయకముందు బాగానే ఉన్నాను, 3 kilometers బాగానే వాకింగ్ చేసే వ్యక్తి ఇప్పుడు ఒక 1/2 hour చేసిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ నాకు వస్తుంది. ఇలా ఒక కంటిన్యూస్గా నేను ఒక 10 days అబ్జర్వ్ చేస్తున్నానంటే మీనింగ్ ఏంటంటే మోస్ట్లీ ఒక బ్లాక్ అట్లీస్ట్ 1-2 70% కన్నా ఎక్కువ వచ్చి ఉండడానికి అవకాశం ఉంది అని మీనింగ్. నార్మల్ 80% వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది. బట్ షుగర్ పేషెంట్కి సమ్టైమ్స్ ఏజ్డ్ లేడీస్ ఉంటారు కదా, ఎల్డర్లీ ఉమెన్, వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు. ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్సో, లేడీస్కి ఎలా అంటే ఇలాంటి పెయిన్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఓన్లీ ఆయాసం మాత్రం ఉంటుంది, నడిస్తే ఆయాసం ఉంటుంది, నేను కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు. అలాంటి టైంలో ఇది హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అయి ఉండవచ్చు. ఇది హార్ట్ అటాక్ కాదు, 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉండవచ్చు. అలాంటి టైంలో మనం డాక్టర్ని కలిసి చెకప్ చేసుకున్నామంటే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ ఇలాంటి టెస్ట్లు మనం ముందే కనుక్కోవచ్చు. అంటే హార్ట్ అటాక్ అనేది 100% బ్లాక్ అయిన తర్వాత జరిగే విషయం, అది ఎమర్జెన్సీ. ఇప్పుడు 70% దాటినప్పుడే మనకి ఈ సిమ్టమ్స్ తెలుస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే డైలీ వాకింగ్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. నేను వాకింగే చేయలేదు డైలీ, ఏదో ఒక రీజన్ చెప్పుకొని మోకాలు అరిగిపోయి ఏదో ఒక రీజన్ నేను వాకింగ్ చేయట్లేదు అనుకోండి, 100% బ్లాక్ అయిన రోజు మాత్రమే నాకు తెలుస్తుంది. అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. ఇదే మనం రోజు వాక్ చేస్తున్నాం అనుకోండి, ఈజీగా కనుక్కోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ వాకింగ్. 2, ఒకటి షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ తగ్గుతుంది. ఇదన్నీ అడ్వాంటేజ్తో పాటు మీకు ఏమైనా 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే ముందే మీకు తెలిసిపోతుంది. మొత్తం డాక్టర్ కనిపెట్టారు. గాడ్ విల్ నాట్ టెల్ టు డాక్టర్, గాడ్ విల్ టెల్ యూ. నువ్వు మిస్ అయితేనే డాక్టర్ అనుకుంటారు. సో అప్పుడు మనం హుషారైపోవాలా, ఓకే మనకేదో ప్రాబ్లం ఉంది. ఆ సిమ్టమ్స్ మెజారిటీ వాళ్ళకి ఉంటుందండి. 80 to 90% రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే
వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళే ఇది గ్యాస్ట్రిక్ అనుకోవచ్చు, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కదా దానివల్ల నాకు వెయిట్ అలా చెప్పుకొని వాళ్ళే ఇగ్నోర్ చేస్తే తప్ప మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ డిటెక్ట్ ఇఫ్ ద ప్రాపర్ టైంలో వస్తే మనం కనుక్కోగలుగుతాం. సో సార్ ఇప్పుడు మన హార్ట్ వెయిన్స్ అనేవి చాలా నారోగా ఉంటాయి. సో యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇప్పుడు ఒకవేళ బ్లాక్స్ వస్తే మీరు వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు జనరల్గా అంటే ఫస్ట్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎమర్జెన్సీ, ఇంకోటి ఎలక్టివ్. ఎమర్జెన్సీ అనేది ఏంటంటే 100% బ్లాక్ వచ్చేసింది, కండరాలకి బ్లడ్ అందట్లేదు, అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. వితిన్ 12 hours లోపల బ్లడ్ సప్లై లేకపోతే హార్ట్ విల్ బికమ్ డ్యామేజ్, 100% డ్యామేజ్ అయిపోతుంది. ఫస్ట్ 3 hours లోపల హాస్పిటల్ వెళ్ళే వారికి ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనం కాపాడగలుగుతాం. ఒక 3 to 6 hours పెయిన్ వచ్చిన తర్వాత పోయే వాళ్ళకి ఓన్లీ 50% మాత్రమే కాపాడగలుగుతాం. ఒకవేళ వాళ్ళు 9 hours తర్వాత వెళ్ళారనుకో హార్డ్లీ 20% మాత్రమే కాపాడగలుగుతాం. ఇది ఎమర్జెన్సీలో. నార్మల్గా నేను చెప్పినట్టు వాకింగ్ రోజు చేస్తున్నారు, ఒక 2 weeks లాగా నాకు ఏదోలాగా అనిపిస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తారు, వాళ్ళు ఈసీజీ ఎక్కువ చేసి ట్రెడ్మిల్ టెస్ట్ చేసి లేదంటే మీకు బ్లాక్ ఉండవచ్చు అని అనుమానం ఉంది, వాళ్ళు ఓకే నెక్స్ట్ వీక్ వస్తానంటారు. అప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము. 3 రక్తనాళం కనిపిస్తుంది, ఓకే డై ఇంజెక్ట్ చేస్తాం, ఎదర్ త్రూ రైట్ హ్యాండ్ ద్వారా కానీ లెగ్ ద్వారా కానీ ఒక చిన్న వైర్ పంపించేసి ఆ ట్యూబ్ని హార్ట్ లోపల పెట్టేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 3 రక్తనాళం క్లియర్గా కనిపిస్తుంది, 2 లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్. దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉంది అనేది మనం చూస్తాం ఫస్ట్. ఒకవేళ అది 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే అప్పుడు దానికి స్టెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ సమ్టైమ్స్ సింపుల్ బ్లాక్ ఉండవచ్చు, చిన్న వయసు వాళ్ళకి. ఓల్డ్ పీపుల్లో స్టోన్స్ లాగా కాల్షియం డిపాజిట్ ఉంటుంది, దాన్ని మనం బ్రేక్ చేసి తర్వాతనే దాన్ని స్టెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ పేషెంట్కి మేజర్ హార్ట్ అటాక్ అనుకోండి 100% క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ టైం ఉండదు. ఇమ్మీడియట్లీ మనం పోయి వైర్ లోపల పెట్టి మనం ఎక్కడ బ్లాక్ అయిందో దాన్ని దాటుకొని వైర్ వెళ్ళాలి కిందకి. అప్పుడు తర్వాత ఆ క్లాట్ క్లియర్ చేయడానికి మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు, సమ్టైమ్స్ ట్యూబ్ ఒకటి పెట్టి క్లాట్ని తీసిన తర్వాత బ్లడ్ స్టార్ట్ అవుతుంది. బట్ మరీ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కాబట్టి దాని లోపల మనం పోయి స్టెంట్ ఒకటి పెట్టిన తర్వాత, స్టెంట్ అనేది స్కాఫోల్డింగ్ లాగా ఉంటుంది, సో మరీ ఇది క్లోజ్ కాకుండా చూసుకుంటుంది, అప్పుడు బ్లడ్ ఫ్లో ఫ్రీ అవుతుంది. సో స్టెంటింగ్ అనేది ఎమర్జెన్సీలో చేయవచ్చు, మనం ఎలక్టివ్గా చేయవచ్చు. బట్ ఎమర్జెన్సీగా పేషెంట్ వెళ్ళేటప్పుడు బైపాస్ సర్జరీ చేయము. జనరల్గా హార్ట్ అటాక్ అంటే స్టెంట్ మాత్రమే చేస్తాం. 99.9 కేసెస్లో ఎమర్జెన్సీ వాళ్ళకి ఎన్ని బ్లాక్ ఉన్నా కానీ ఫస్ట్ అటాక్ వచ్చిన రక్తనాళంని ఓపెన్ చేయాలి. ఒకరికి 4 బ్లాక్స్ ఉందనుకోండి, ఒకటి 100%, ఇంకోటి 70%, 80%. మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం 100% అయింది కదా, దాని మీదనే ఉంటుంది. ఫస్ట్ అది సెటిల్ చేయాలి. అది సెటిల్ చేసిన తర్వాత వీ విల్ థింక్ అబౌట్ ద అదర్ 2 రక్తనాళం, మనం అందుకు ఆలోచిస్తాం యాక్చువల్గా. సో సార్ ఇప్పుడు అంటే కొంతమంది మనకి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే వాళ్ళకి అసలు ఏం చేయాలన్నది అర్థం కాక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లలో ఫస్ట్ మనకి హార్ట్ స్ట్రోక్ అని అనిపించిన వెంటనే మన స్వతహాగా పేషెంట్కి ఏం చేస్తే వాళ్ళని మనం హాస్పిటల్ వరకు సేఫ్గా తీసుకెళ్ళొచ్చు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాకేదో డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓల్డ్ పీపులే. అంటే నైట్లో ఈ ప్రాబ్లం ఎక్కువ అండి. నైట్ 12 o'clock డిస్కంఫర్ట్ వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, సరే పిల్లలు నిద్రపోతున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం, గ్యాస్ట్రిక్ ఉండవచ్చు, సరే మార్నింగ్ చెప్దాం అనుకుంటారు. అది ఫస్ట్ మిస్టేక్. ఎప్పుడైనా కానీ ఇక్కడి నుంచి గొంతు వరకు ఏదైనా మంట కానీ నొప్పి కానీ ఏదో వెయిట్ పెట్టినట్టు కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేదు లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ నుంచి పెయిన్ లాగుతున్నట్టు ఉన్నా, స్వెటింగ్ వస్తుంది సమ్టైమ్స్, లేదు వామిటింగ్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా అది వార్నింగ్స్ అయినట్టు. పెయిన్ అంటే ఏదో భయంకరంగా వస్తుంది మనం ఏడుస్తాం అలా ఉండదు. హార్ట్ పెయిన్ అంటే ఏదో ఒక డిస్కంఫర్ట్, బాగాలేదే నాకు ఏదోలాగా అంతే ఉంటుంది 80% ఆఫ్ ద కేసెస్లో. మనం అనుకున్నట్టు ఏదో భయంకరంగా పెయిన్ వస్తుంది అలా ఉండదు, జస్ట్ ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది, మనం హుషారైపోవాలి ఆ టైంలో. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అలర్ట్, పక్కన ఎవరున్నారో వాళ్ళకి చెప్పాలి. సో నేను ఒక పేషెంట్ చూసాను యాక్చువల్గా, ఒక 6 months ముందు జరిగింది. ఇట్ వాస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఈ హ్యాడ్ ఎ డిస్కంఫర్ట్, అంటే తనకు చెస్ట్ పెయిన్ ఉంది, ఆయన ఎవరికి చెప్పలేదు యాక్చువల్గా. ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి నేరుగా బైక్ తీసుకొని హాస్పిటల్ కౌంటర్లో వచ్చి నాకు ఈసీజీ ఎకో కావాలి అంటే, ఆయన అడిగింది ఈసీజీ ఎకో, డాక్టర్ని కూడా కలవలేదు. లేదంటే మీరు డాక్టర్ని కలవాలా అంటే, దెన్ అగైన్ హీ హెడ్ సంథింగ్, హీ వెంట్ సమ్వేర్, అగైన్ ఆయన మరీ వచ్చాడు. తర్వాత ఏమనుకున్నాడో మరీ ఆఫీస్కి వెళ్ళాడు, నడుచుకుని వెళ్ళాడు ఆఫీస్కి. తర్వాత అక్కడి నుంచి మరీ నడుచుకుని వచ్చాడు. ఈ 2 times పోయి వచ్చాడు ఆఫీస్కి. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ ఈవెన్ వాక్, నడవకూడదు. ఆయన వచ్చి మా కన్సల్టేషన్ రూమ్లో కూర్చున్నప్పుడే అన్యూజువల్గా ఉన్నారు. ఇమీడియట్గా మేము వెంటనే ఎమర్జెన్సీ తీసుకుపోయి ఈసీజీ టకటకని తీసేస్తే
మొత్తం మేజర్ అటాక్ ఉంది యాక్చువల్గా చెప్పడానికి వెంటనే అరెస్టెడ్ యాక్చువల్గా అంత ఈసీ చేసే లోపల అరెస్ట్ అయిపోయాడు యాక్చువల్గా. అంటే ఆయన డీటెయిల్స్ ఏం తెలియవు మనకి. మనం మసాజ్ చేస్తున్నాం, సిపిఆర్ చేస్తున్నాం, వాళ్ళు ఫోన్ అది ఓల్డ్ ఫోన్, అది లాక్ ఏం లేదు. సో దాంట్లో ఫ్రీక్వెంట్ డయల్ నెంబర్ ఉంటే ఫ్యామిలీ మెంబర్ ఉంటారు, మేము అనుకుని వీ కాల్ ద ఫ్యామిలీ మెంబర్స్, దెన్ ఫైనలీ దే కేమ్. యాక్చువల్గా వీ కుడ్ నాట్ సేవ్ ద పేషెంట్ యాక్చువల్గా. అంటే ఆయన ఎవరికి ఏం చెప్పలేదు, అంటే ఈ డి నాట్ ఈవెన్ మేమే రికగ్నైజ్ అయ్యి వచ్చిన వెంటనే రియాక్ట్ అయినాం యాక్చువల్గా. బట్ కెమెరాలో చూస్తే హాస్పిటల్ వచ్చాడు పోయాడు ఏమీ తెలియదు. బట్ ఫైనల్గా ఏం జరిగింది వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరికి చెప్పలేదు ఆయన యాక్చువల్గా. మనం సో పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన పక్కన ఎవరున్నారో వాళ్ళకి ఫస్ట్ చెప్పాలా, చూడండి నాకు కంఫర్టబుల్గా లేదు, ఇంట్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలా, నేను సో అండ్ సో హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు ఒకరు రండి. మేబీ తను ఇన్ఫార్మ్ చేసుంటే అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇది డిస్కంఫర్ట్ ఉందని. ఆయన నడవని అక్కర్లేదు కదా, వాకింగ్ చేయకుండా ఫ్రెండ్ ఉంటారు బైక్లో తీసుకొచ్చి ఉండేవాళ్ళు. హీ డిడ్ నాట్ టెల్. సో ఒక్కటండి, పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఇన్ఫార్మ్ టు ద నియరెస్ట్ పీపుల్, పక్కన ఎవరున్నారో వాళ్ళకి చెప్పాలా. అండ్ ఎనీ హాస్పిటల్ పక్కన మీకు ఏ హాస్పిటల్ ఉందో అక్కడ ఫస్ట్ వెళ్ళిపోవాలా. ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఇలా నేను ఇక్కడ వెళ్తున్నాను ఇన్ఫార్మ్ చేయాలి. ఇది 3 ప్రయారిటీ. 4th థింగ్, మెట్లు ఎక్కకూడదు, ఫిజికల్గా స్ట్రెయిన్ చేయకూడదు. డైరెక్ట్గా ఎక్కడున్నామో అక్కడ బండి వస్తుంది దాంట్లో కూర్చోవాలా, ఏ వెహికల్ అక్కడ డైరెక్ట్గా పోయి హాస్పిటల్లో దిగాలి, అక్కడ వీల్ చైర్లో డైరెక్ట్ పోయి వాళ్ళు అంతే. మీరు వాకింగ్ చేశారనుకోండి హార్ట్కి టోటల్గా బ్లడ్డే లేదు, అప్పుడు ఎక్కువ చేస్తే హార్ట్ టెస్ట్ పంప్, అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం లేదు కదా, అప్పుడు కొలాప్స్ అయిపోతారు యాక్చువల్గా. అందువల్ల ఎలాంటి స్ట్రెయిన్ చేసుకోకూడదు. సో వన్స్ దే గో టు హాస్పిటల్. సెకండ్ థింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ ఒక 10-15 మినిట్స్లో ఈసీజీ తీస్తే నార్మలే ఉంటుంది ఈసీజీ. సో వీళ్ళు చెస్ట్ పెయిన్ అని హాస్పిటల్ వచ్చి ఉంటారు, అక్కడ ఈసీజీ తీసి నార్మల్ అని చెప్పంగానే లేదు నేను ఇంటికి వెళ్తానని చెప్తారు. అది చేయకండి, వాళ్ళే మిమ్మల్ని బయటకు పోండి అని చెప్పినంత వరకు అక్కడే నేను ఉంటానని కూర్చోవాలా. ఫస్ట్ ఈసీజీ తీస్తారు నార్మల్ ఉంటుంది, సెకండ్ ఈసీజీ తీస్తారు అది కూడా నార్మల్ ఉండవచ్చు. సమ్టైమ్స్ థర్డ్ ఈసీజీ ఆఫ్టర్ 1 hour తర్వాత మనకి చేంజెస్ కనిపిస్తుంది. సమ్టైమ్స్ ఈసీజీ నార్మలే ఉంటుంది, ఏకోలో తేడా కనిపించవచ్చు. ఈసీజీ ఎక్కువ 2 నార్మల్ ఉండవచ్చు, ట్రోపోనిన్ ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దాంట్లో కనిపించవచ్చు. సమ్టైమ్స్ ఈసీజీ నార్మల్, ఎకో నార్మల్, బ్లడ్ టెస్ట్ నార్మల్, బట్ పేషెంట్ చెప్పే విధం ఉంటుంది కదా, అప్పుడు మనకు స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఎలా అంటే 99% బ్లాక్ అయి ఉంటుంది, డ్రాప్ బ్లడ్ పోతుంటుంది. దట్ ఈస్ బెస్ట్ టైం టు కాపాడడానికి. పేషెంట్ డ్యామేజ్ అయి ఉండదు, ఈసీజీ ఎక్కువ డ్యామేజ్ అయితేనే తెలుస్తుంది ఈసీజీ చేంజెస్, బట్ పేషెంట్కి ఏమో పెయిన్ వచ్చేస్తుంది. ఆ టైంలో మనం వెంటనే యాంజియోగ్రామ్ తీసుకుంటే 1% కూడా బ్లాక్ డ్యామేజ్ లేకుండా పేషెంట్ని కాపాడవచ్చు. ఇంకోటి ఏంటంటే కామన్ మిస్టేక్, పెయిన్ వచ్చిన వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరనో హాస్పిటల్ వెళ్ళకుండా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళి టెస్టులు చేసుకుంటారు. అది పెద్ద మిస్టేక్ యాక్చువల్గా. ఎందుకంటే రీసెంట్గా ఒక పేషెంట్ ముందు రోజు ఈవినింగ్ ఒక 4:30-5 o'clock వెళ్ళి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినట్టున్నాడు, చెస్ట్ పెయిన్ ఉందని. వాళ్ళు ఈసీజీ చేశారు, ఎక్కువ అన్నీ చేసినట్టున్నారు. రేపు పొద్దున 10 o'clock మీరు రండి అని పంపించేశారు. ఆ ఈసీజీ అనేది మేజర్ హార్ట్ అటాక్ ఉంది అంటే వితిన్ 10 minutesలో ఆయన షిఫ్ట్ చేయాలా, 1/2 hour లోపల యాంజియోగ్రామ్ చేయాలా. అలాంటి పేషెంట్ నైట్ మొత్తం పెయిన్ తోటే ఉంటున్నాడు. బట్ పొద్దున వాళ్ళు పోయి డయాగ్నోస్టిక్ సెంటర్లో నాకు ఈసీజీ నిన్న చేశారంటే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి మీది అబ్నార్మల్ ఉందండి డాక్టర్ని కలవండి అన్నారు. యాక్చువల్గా ఆయన వచ్చి ఆ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ని కలిసే లోపల ఈవినింగ్ 4 o'clock వాళ్ళు వచ్చేసి నా దగ్గర. యాక్చువల్గా బై ది టైమ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద హార్ట్ ఈస్ డ్యామేజ్డ్, ఓన్లీ 30% మాత్రం పంపింగ్ ఉంది. ఆ టైంలో మనం ఏం ప్రొసీజర్ చేసినా హార్ట్ అనేది కంప్లీట్గా రికవరీ కాదు. సో ఎనీ టైం మీకు పెయిన్ అని ఉంటే పేషెంట్ హ్యాస్ టు గో టు హాస్పిటల్, నాట్ టు ద డయాగ్నోస్టిక్ సెంటర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ. అక్కడ వెళ్తే వాళ్ళు ఎక్కడో నియరెస్ట్ హాస్పిటల్ చూస్తే వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు ప్రాబ్లం ఉందని, అట్లీస్ట్ వాళ్ళు రెఫర్ చేస్తారు టు కన్సర్న్ సెంటర్, యాంజియోప్లాస్టీ క్యాథ్లాబ్ ఎక్కడ ఉందో ఇమీడియట్గా వాళ్ళని రెఫర్ చేస్తారు. సో అలాంటి మిస్టేక్ చేయకూడదు. నేను చెప్పిన ఈ విషయం వల్లనే అంటే ఏదర్ వాళ్ళు చెప్పకపోవడం, లేదు అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అనుకోవడం ఒక కొద్దిగా మంది, అది ఎక్కువ మంది. ఇంకా చెప్పాలంటే గ్యాస్ట్రిక్ అని నేనే అనుకుంటాను, గ్యాస్ తాగుతాను, రిపీటెడ్గా తాగి పొద్దున వరకు చూసేసి అవి తగ్గలేదు కదా ఇప్పుడు వెళ్దామని వెళ్తారు. బట్ ఆ నైట్ నుంచి డ్యామేజ్ అయిందనుకోండి అది రికవరీ కాదు. హార్ట్ మజిల్ అనేది వన్స్ డ్యామేజ్డ్ ఇస్ డ్యామేజ్డ్ అండి, అంతే. ఆ గోల్డెన్ టైం నేను చెప్పినట్టు 12 hours, దాంట్లో ఫస్ట్ 3 hours బెస్ట్ టైం, మ్యాక్సిమం 6 hours. ఆ లోపల వెళ్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని మనం కాపాడగలుగుతాం యాక్చువల్గా. సో ఎప్పుడైనా కానీ పెయిన్ వస్తే ఇన్ఫార్మ్ టు నియరెస్ట్ పీపుల్, టేక్ అ వెహికల్ అండ్ ఇన్ఫార్మ్ టు ద ఫ్యామిలీ మెంబర్ అండ్ డోంట్ డిలే. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమీ లేదు నువ్వు వెళ్ళని చెప్తేనే బయటికి వెళ్ళాలి. దెన్ 90% ఆఫ్ ద పేషెంట్స్ విల్ బి సేవ్డ్. సో సార్ ఇప్పుడు స్టంట్స్ వేసిన తర్వాత ఆ పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం, ఆ హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఎంతవరకు ఉంటుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఉంది, స్మోకర్ ఉన్నారు, ఒక 80% బ్లాక్ ఉంది, స్టెంట్ అయిపోయింది. స్టెంట్ అయిపోయింది అంటే ఆయన మొత్తం అయిపోయింది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనుకుంటాడు. బట్ అలా కాదు. స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ ఈస్ ఎ ఫారిన్ బాడీ, అది మన బాడీలో సెటిల్ కావాలంటే అది మనం బాడీలో వచ్చిన వెంటనే బాడీ విల్ ట్రై టు రిమూవ్ ఇట్, అంటే దానితో ఫైట్ చేస్తుంది, అప్పుడు క్లాట్ ఫార్మేషన్ జరుగుతుంది. అది రాకుండా ఉండడానికి అన్ని బ్లడ్ థిన్నర్స్ ముందే ఇచ్చేసి దెన్ ఓన్లీ పేషెంట్కి స్టెంట్ అనేది పెడతారు. స్టెంట్ పెట్టిన తర్వాత
ఫస్ట్ 3 months to 6 months వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎలాంటి బ్లడ్ థిన్నర్స్ ఆపకూడదు. ఏదో ఒక బ్లడ్ థిన్నర్స్ మర్చిపోయాను నేను 2 days ఆపినాం అనుకోండి, స్టెంట్ లోపల క్లాట్ ఫామ్ అయిపోతుంది. క్లాట్ ఫామ్ అయిందంటే 100% బ్లాక్ అయిపోతుంది. దట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. స్టెంట్ థ్రాంబోసిస్ అంటాము. స్టెంట్ లోపల క్లాట్ రావడం, అది ఒక రకం. రెండోది ఏంటంటే ట్యాబ్లెట్ కరెక్ట్గానే తీసుకుంటున్నాను, బట్ లైఫ్ స్టైల్ సరిగా లేదు. స్మోకింగ్ కంటిన్యూస్, షుగర్స్ కంట్రోల్ లేదు, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేదు, బీపీ కంట్రోల్ లేదు. అంటే ఫస్ట్ ఒక 3-6 monthsలో ఏమవుతుందంటే స్టెంట్ మీద ఒక స్కిన్ లేయర్ వచ్చేసి స్టెంట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. స్టెంట్ అనేది అలానే ఉండదు. స్టెంట్ లోపల ఒక స్కిన్ కవరింగ్ వచ్చేస్తుంది. సో స్టెంట్ని రిమూవ్ చేయలేము. 3 to 6 monthsలో స్టెంట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. స్టెంట్ లోపల పైన 2 సైడ్లో కవరింగ్ వచ్చేస్తుంది. ఆ కవరింగ్ స్కిన్ కవర్ అవుతుంది కదా, దాని లోపల మరి కొత్తగా కొలెస్ట్రాల్ డిపాజిట్ స్టార్ట్ అవుతుంది. సో దాని లోపల మరి బ్లాక్ వస్తుంది. లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే స్టెంట్ లోపల కూడా బ్లాక్ రావచ్చు. వాళ్ళు ఒక 2-3 years తర్వాత మరీ వచ్చి అడ్మిట్ అవుతారు. అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే స్టెంట్ లోపల 70% బ్లాక్ ఉందని వాళ్ళకు మరి స్టెంట్ చేయడము, బైపాస్ సర్జరీ చేయడము జరుగుతుంది. సో స్టెంట్ ఈస్ నాట్ ద ఎండ్. స్టెంట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్. ఓకే, ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, ఇప్పటి నుంచి నేను స్మోక్ చేయకూడదు, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలా, బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలా, రోజు వాకింగ్ చేయాలా, అదన్నీ ఆలోచించుకొని ఒక లైఫ్ స్టైల్ పాటిస్తే ఈ స్టెంట్ అయిన తర్వాత కూడా దే క్యాన్ లీడ్ ఎ గుడ్ లైఫ్. ఈవెన్ 20 years తర్వాత కూడా స్టెంట్ బ్లాక్ కాని పేషెంట్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా, డిసిప్లిన్ పీపుల్. సో సార్, ఇప్పుడు ఈ హార్ట్ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి అదర్ దెన్ వాకింగ్, డైట్ పరంగా ఎలాంటి డైట్ని సజెస్ట్ చేస్తారు? సో డైట్ పరంగా అండి, బేసికలీ డైట్లో ఎక్కడ మిస్టేక్ వస్తుందంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ చాలా ఎక్కువ. సింపుల్ షుగర్స్ అంటాము, అంటే జంక్ ఫుడ్, ఆల్ సార్ట్ ఆఫ్ జంక్ ఫుడ్ అండి. ఎక్కువ రైస్ తీసుకోవడం, పాలిష్డ్ రైస్ ఎక్కువ తీసుకోవడము, అండ్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ కొద్దిగా తగ్గించాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అది ఎలా అంటే మనం రైస్ మరీ పాలిష్డ్ రైస్ కాకుండా, అండ్ మనం అంటే తంపుడు బియ్యం అంటారు కదా, అలాంటి రైసెస్ అట్లీస్ట్ వీక్లీ 1 or 2 రైస్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత రైస్ తీసుకున్నాం అనుకోండి, ఇంత వెజిటబుల్ తీసుకోవాలి, పప్పు ఎక్కువ తీసుకోవాలి. సో వెజిటబుల్ డబుల్, రైస్ 50% తగ్గించేయాలి. ఎగ్ వైట్ నో ప్రాబ్లం. ఇలాంటి ఒక డైట్ ఫాలో కావాలి. నైట్లో అనుకోండి, ఒక 4 చపాతీ తింటున్నాను, ఆలు మసాలా, దాంట్లో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటుంది. చపాతీకి బదులు ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ రోటీస్ చేసుకోవచ్చు, దాంట్లో ఆయిల్ వేయకుండా, అప్పుడు క్యాలరీస్ తగ్గుతుంది. ఒక 2 రోటీకి సైడ్ డిష్గా వెజిటబుల్ పెట్టుకోవచ్చు, పప్పు పెట్టుకోవచ్చు, అప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి. సో వెజిటబుల్ ఇంట్లో అందరికీ ఏం చేస్తారు, మొత్తం కలిపి మనమే తినేయాలి ఒకరు. దట్ మీన్స్ ఇంట్లో వెజిటబుల్ ఇంకా ఎక్కువ కొనాలి, రైస్ తగ్గించాలి. ఇది ఇంట్లో చేయాల్సిన విషయాలు. అలానే ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా, చిప్స్ పాకెట్, అవుట్ సైడ్ పాకెట్స్ వస్తాయి కదా, అన్నిట్లో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పామ్ ఆయిల్ ఆర్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అని ఆ ప్యాకింగ్లో ఉంటుంది. దే ఆర్ ఆల్ వెరీ సాచురేటెడ్ ఆయిల్స్, నాట్ గుడ్ ఫర్ హార్ట్. బట్ అన్ని ప్యాక్డ్ ఐటమ్స్ సూపర్ మార్కెట్లో ఏదైనా మీరు బ్యాక్ సైడ్లో చూడండి, అది వెజిటబుల్ ఆయిల్ ఆర్ పామ్ ఆయిల్ అని అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అంటే దోస్ థింగ్స్ కంటైన్ లాట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అది మాత్రం కాకుండా ఇప్పుడు ఇంట్లో ఒక ఐటమ్ చేసామనుకోండి, ఒక తినడానికి, అది ఒక 1 monthలో స్పాయిల్ అయిపోతుంది. బట్ మీరు షాప్లో కొంటే 1 year కూడా బాగానే ఉంటుంది. సో దాంట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి యాడ్ చేస్తారు దాంట్లో ఎక్కువ. అప్పుడు ఏంటంటే ఇది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో వనస్పతి అని ఉంటుంది, సో దే యూస్, సో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది వనస్పతి యూస్ చేస్తే. ఇదన్నీ నాట్ గుడ్ ఫర్ హెల్త్. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు సేల్ కావాలి కదా, ఫ్రెష్గా ఉండాలని వాళ్ళు చేస్తారు. సో అలాంటి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడో బయట పోతాము, కొనుక్కుంటాము, తింటాము, ఓకే. అది రోజు ఇంట్లో తీసుకొచ్చి పెట్టి పిల్లలకి 2 ఇచ్చేసి మనం తినడం అనేది చేయకూడదు. ఇంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఇఫ్ దిస్ యాడ్స్, ఇట్ బికమ్స్ ఎ రెగ్యులర్ హ్యాబిట్. అంటే స్నాకింగ్ అనేది కొద్దిమంది హ్యాబిట్ అయిపోతుంది. సో నువ్వు 5 o'clock నాకు అలవాటు అయింది కదా, ఎలా చేయాలంటే మీరు క్యూక్యూంబర్ అలా ఏదైనా సాలెడ్స్ లాగా చేసేసి, లెమన్ వేసుకొని, గ్రౌండ్ నట్స్ వేసేసి దాంట్లో టేస్టీగా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు చేంజ్ ద హ్యాబిట్. ఇది మనకు ప్రాబ్లం కాదు, నెక్స్ట్ జనరేషన్. యాక్చువల్గా మనం చిన్నప్పుడు చిప్స్ ఎవరు మనకి ఇవ్వలేదు, ఇంత చిప్స్ కదా. మన చిన్నప్పుడు బర్త్డే పార్టీలో మనం కేక్స్ అంత ఇవ్వలేదు. బట్ ఇప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 3-4లో వాళ్ళు ఎవ్రీ బర్త్డే పార్టీ, మంత్లీ 10 బర్త్డే పార్టీస్ ఉంటాయి. మనం ఈ సంవత్సరానికి ఒకటి పోతే పెద్ద విషయం. ఇప్పుడు నెలకి 10 బర్త్డే పార్టీస్, అన్నిట్లో చిప్స్. సో ఇంట్లో వేరే మనం కొని ఉంటాం కదా, పిల్లలు తినేది మొత్తం ఇదే. సో ప్రాబబ్లీ ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్లో 15 yearsలో హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అది మనం రియలైజ్ కావాలా. వీ షుడ్ రిమూవ్ ఆల్ దిస్ జంక్ ఫుడ్, ఇదన్నీ తీసేసేయాలా. ఎప్పుడో ఒకసారి తీసుకోవడం తప్పు కాదు,
బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ద హ్యాబిట్. హ్యాబిట్. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బెస్ట్ మెథడ్ ఇంట్లో ఇలాంటి ఐటమ్ తీసుకురాకూడదు. మీరు ఆ షాప్ రైట్ సైడ్ ఉందంటే మీరు ఆ రోడ్ పక్కన వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఇంట్లో ఉంటే కదా అది మనకు తినాలని అనిపిస్తుంది, ఇంట్లో లేకపోతే మీరు ఎందుకు తింటారు, పిల్లలు ఎందుకు టచ్ చేస్తారు. సో బెస్ట్ థింగ్ ఇంటికి కొనుక్కోకుండా ఉండాలా అని పెట్టుకోవాలి ఐటమ్. అంతే, ఏదైనా కావాలా ఇంట్లోనే చేసి తినాలా, ఎప్పుడో ఒకసారి ఓకే కావాలా తినవచ్చు. యాక్చువల్గా అలానే కూర్చొని ఇప్పుడు ఏమంటే కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ ఎక్కువ అయిపోయింది, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందని చెప్పుకుంటాం కదా. మీరు చూసారంటే మీరు ఫ్రెండ్స్ అందరూ కోవిడ్ ముందు వెయిట్, కోవిడ్ తర్వాత వెయిట్ చూడండి. కోవిడ్ ఎలాంటి రీజన్ వెయిట్లో ప్లే చేయలేదు, బట్ కోవిడ్ తర్వాత జాబ్స్ చేంజ్ అయిపోయింది, ఇంట్లో కూర్చొని పనిచేయడం. అప్పుడు ఒక 1.5 years లాక్డౌన్లో ఇంట్లో ఉండడం, ఇప్పుడు అది హ్యాపీగా అలవాటు అయిపోయింది. ఒకే చోట కూర్చోవడం, పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేసుకోవడం. ఆ తర్వాత ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కొత్తగా స్టార్ట్ అయింది కోవిడ్ ముందు. 2019లో ఇది లేదు. ఇప్పుడు midnight 2 o'clock మీకు 10 items కావాలంటే కూడా ఆర్డర్ పెడితే 10 items 10 minutesలో వచ్చేస్తుంది. సో ఇంట్లో ఎవరిని డిస్టర్బ్ చేయనక్కర్లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద కోవిడ్. బట్ వీ బ్లేమ్ కోవిడ్. యాక్చువల్గా కోవిడ్ ముందు నేను చూసిన పేషెంట్ 90 kg, ఇప్పుడు ఆయన 140 kg, సేమ్ పర్సన్. అంటే వాళ్ళ హ్యాబిట్స్ మారడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం దాని నుంచి బయటికి రావాలా. యూ హ్యావ్ టు వాక్. అంటే వర్క్ ప్యాటర్న్ 12 hours ఉన్నా నేను 1 hourకి ఒకసారి 5 నిమిషం పైకి కింద అటు పోయి వాకింగ్ చేయొచ్చు, నేను ఎవరు పట్టుకోరు. నాకు అది ఇష్టం లేదు, నేను అలా చెప్పుకుంటున్నాను నేను బిజీ అని. అది కాదు, మధ్యలో బ్రేక్ తీసుకోవాలా, పోవాలా, రావాలా, ఒక 5 నిమిషం. ఇఫ్ యూ కీప్ ఆన్ యువర్ మూవింగ్ కదా, అది హ్యాబిట్ అవుతుంది. అలానే బయట పోవడానికి కష్టంగా ఉంది, నేను చెప్పినట్టు ఒక 30 minutes వాకింగ్ చేయాలని చెప్పాను కదా. అలా చాలామంది వర్షం పడుతుంది, నాకు ఈరోజు మూడు లేదు, ఇలా అని చెప్తుంటారు కదా. వాళ్ళకి ఒక ఐడియా ఏంటంటే దే కెన్ బై ఎ ట్రెడ్మిల్. ఇంట్లో కొనుక్కొని ట్రెడ్మిల్ బట్టలు వేయకూడదు. యాక్చువల్గా ట్రెడ్మిల్ కొనుక్కున్న తర్వాత రాత్రే దాన్ని ప్రిపేర్ చేసేయాల. అంటే షూస్ అన్ని పెట్టి సాక్స్ పెట్టేసి దాని మీద ఏది లేదనుకోండి పొద్దున అది రారని పిలుస్తుంది. అప్పుడు మనం వెంటనే పోయి వాకింగ్ చేస్తాం. వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి బోర్ కొడుతుంది కదా, మనం అంటే 5 minutes తర్వాత మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా. సో వాట్ యూ షుడ్ డూ, కీప్ లిజనింగ్ టు సాంగ్స్. అక్కడ మీరు మూవీ ఏదైనా చూసుకోవచ్చు. సో ఏదో ఒకటి అట్లా చూస్తూ ఉన్నాం అనుకోండి డైలీ, వీ కెన్ జస్ట్ ఏదో ఒకటి చూస్తున్నారు అనుకోండి, అట్లా మీకు ఒక 20 minutes అనే ఎంగేజ్ అవుతారు. యాక్చువల్గా ఒక 1 month కష్టంగా ఉంటుందండి. ఇఫ్ యూ స్టార్ట్ దిస్ హ్యాబిట్ను, అంటే బ్రష్ చేయకుండా బయటికి పోము కదా, అలా ట్రెడ్మిల్ చేయకుండా బయటికి పోరు తర్వాత, అది అలవాటు అయిపోతుంది యాక్చువల్గా. సో ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వాకింగ్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అట్లీస్ట్ ఒక 20 minutes. ఇదన్నీ మనం మైండ్లో పెట్టుకొని చేయాలా. ఇది మనకు చాలా కష్టంగా. ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే నేను ఈ డ్యాన్స్ చేస్తాను, ఒక క్రాష్ కోర్స్ ఉంది, వాళ్ళు 100 kg నుంచి 60 kg 2 monthsలో తగ్గించేస్తారంటే పోయి జాయిన్ అవుతారు 2 lakh కట్టే. అదని వద్దు. మనం ప్లాన్ అన్ని నెక్స్ట్ 40-50 yearsకి, 1 month కాదు. అది మైండ్లో పెట్టుకోవాలా. నేను ఏది డిసైడ్ చేసినా నెక్స్ట్ 40 yearsకి నేను అది చేయగలుగుతానని మైండ్లో డిసైడ్ చేసుకోవాలా. అప్పుడు అది ఎంజాయ్ చేస్తాను. ఓ 2 months హార్డ్ వర్క్ చేస్తాను, తర్వాత బోర్ కొట్టేస్తుంది, నాకు నచ్చలేదు ఇదని వదిలేస్తాం. అగైన్ వెయిట్ విల్ ఇంక్రీజ్. సో వీ నీడ్ సస్టైన్డ్ వెయిట్ లాస్. ఇట్ షుడ్ బి కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. ఓకే. అది ఎలా అంటే డైలీ ఒక 1/2 hour వాకింగ్, కొద్దిగా డైట్ కంట్రోల్, అప్పుడప్పుడు బయట తింటాను, అలా చేస్తూ ఉన్నారనుకోండి తెలియకుండా ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక 500 grams per month. అంటే ఇంతవరకు చేస్తాను. ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి 1 kg per month. అలా తెలియకుండా 1 yearలో ఎంతంటే 1 kg అంటే 12 kg, 2 yearsలో 24 అనుకోండి, 20 అని అనుకోండి, 2 yearsలో 20 చాలు. నీకు ఏమైనా అవడిస్తారా 1 monthలో? లేదు కదా. వై షుడ్ యూ గో దేర్, స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. అలా చాలా మంది మోటివేషన్ రాదు, దే డోంట్ ఫాలో ఇట్ ఫర్ లాంగ్. అంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం వద్దు, ఇన్స్టెంట్ ఎందుకు, మనం బాగుండాలా, మనం పెడతాం 2 years తర్వాత నేను ఇలా ఉండాలా. దానికి నేను చేసే ప్రాసెస్ షుడ్ బి ఎంజాయబుల్. అప్పుడు నేను చేస్తాను. అది నాకు పనిష్మెంట్ లాగా ఉందనుకోండి నేను చెయ్యను. ఇప్పుడు కావాలంటే 2 hours జిమ్లో పోయి కూర్చుంటాను. నెక్స్ట్ మంత్ నేను జాబ్కి వెళ్తే వాళ్ళు జాబ్ నుంచి పంపించేస్తారు ఇంటికి. 2 hours చేయలేను నేను. అప్పుడు నేను ఈ 2 weight kg ఏమేమి ఇప్పుడు లాస్ అయ్యాను దానికన్నా ఎక్కువ పెరిగిపోతాను. దెన్ సెకండ్ టైం వెయిట్ లాస్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో వీ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్ అండ్ వీ షుడ్ యాక్ట్. సో సార్, ఇప్పుడు అంటే లైక్ పేషెంట్స్కి కానీ ప్రజలకి కానీ మీ సైడ్ నుంచి అడ్వైస్ ఇవ్వాలంటే మీరు ఏం సజెషన్ చెప్తారు? సింపుల్ అండి. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన విషయాలు, ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా 20 yearsలోనే షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేసుకోవాలా. అవి 3 ఉంటే దాన్ని అన్ని కంట్రోల్ లెవెల్లో పెట్టుకోవాలా. అండ్ యూ నో ఎనీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర పోయి ఒకసారి చెకప్ చేసుకోండి. ఇఫ్ ద ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు డైలీ ఒక 30 minutes వాకింగ్ చేయండి. ఎక్కువ వెజిటేబుల్స్ కన్సంప్షన్ చేసుకోండి. రెడ్ మీట్ తక్కువ చేయండి. మీరు వైట్ మీట్ వితౌట్ స్కిన్ నో ప్రాబ్లం, ఎగ్ వైట్ నో ప్రాబ్లం. అండ్ ఫిష్ కూడా, సీ ఫిష్ అయితే వీక్లీ వన్స్ కూడా 2 times కూడా యూ కెన్ టేక్ లిమిటెడ్ క్వాంటిటీస్, నాట్ ఏ ప్రాబ్లం. రెడ్ మీట్ మాత్రం తక్కువ చేసుకోవాలి. ఎనీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇంట్లో చేసినా లిమిట్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ట్రై టు ఎక్స్క్లూడ్ యాజ్ మచ్ as పాసిబుల్. అన్అవైలబుల్ సిచ్యువేషన్లో అవుట్ సైడ్ తింటాం, అవుట్ సైడ్లో ఫ్రైడ్ ఐటమ్ తక్కువ చేసుకుందాం. ఇంట్లో ఫ్రైడ్ ఐటమ్ కావాలంటే ఇంట్లో చేసుకుంటాం.
అలా ఒక లైఫ్ స్టైల్ పాటిస్తే డెఫినెట్గా వీ కెన్ ఫైట్ హార్ట్ అటాక్. అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ అనేది అందరికీ ఉందండి. స్ట్రెస్ అని మనం ఒక పేరు పెట్టుకొని మనమే చేయకూడదు. మీ ఆఫీస్లో ఇంకొకరు ఉంటారు, ఎంజాయ్ చేస్తూ చేస్తారు, వాళ్ళు కూడా శాలరీ ఇస్తారు, మీకు శాలరీ ఇస్తారు కదా. సో వీ హ్యావ్ టు థింక్, మా ఆఫీస్లో అందరూ అట్టు ఉంటారు కదా. సో అది నా దగ్గర ప్రాబ్లం ఉంది, నేను చేంజ్ చేసుకోవాలా, ఐ హ్యావ్ టు చేంజ్ మై పర్సనాలిటీ, ఇట్స్ మై ప్రాబ్లం, అంతే కదా. సో జాబ్ ఇలానే ఉంటుంది, బట్ మనం చేంజ్ చేసుకోవాలా. సో వీ హ్యావ్ టు థింక్ డైలీ పడుకోముందు ఒక లాస్ట్ సెకండ్ వరకు మొబైల్ చూస్తూ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎక్కడ ఇదైంది చదువు అదని వదిలేసి ఒక 10 minutes ప్రశాంతంగా స్విచ్ ఆఫ్ ద మొబైల్. వీ డోంట్ వాంట్ దట్ డిస్టర్బెన్సెస్. జస్ట్ మెడిటేషన్ ఫర్ 10 minutes, స్లీప్ ఆల్సో విల్ బీ గుడ్. ఇదన్నీ మెల్లగా చేస్తూ వస్తే హార్ట్లో బ్లాక్ రాకుండా, బ్లాక్ ఉన్న హార్ట్ అటాక్ రాకుండా, హార్ట్ అటాక్ వచ్చిన టైంకి వెళ్ళి చూసుకొని మనం కాపాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తే ఫుడ్లో కానీ లేకపోతే మన లైఫ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి హార్ట్ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. సో హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు కూడా మన హార్ట్లో ఉన్నటువంటి వెయిన్స్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కూడా మనకు వస్తుంటాయి. కాబట్టి వాటిని మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హార్ట్ స్ట్రోక్ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యి మనం కూడా ఈ హార్ట్ అటాక్స్ అనే రిస్క్ని కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉందాం.